నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీ పాషా, ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ ప్రొఫెసర్ వి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్వి డిగ్రీ కళాశాల పాలక మండలి, జిల్లా ఉపాధి కల్పన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు భారీగా విద్యార్థులు, యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధి అధికారి జానీ పాషా మాట్లాడుతూ, అభ్యర్థులు తమ నైపుణ్యంతో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందవచ్చని, అటువంటి వారికి ఉద్యోగ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీ పాషా, ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ ప్రొఫెసర్ వి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్వి డిగ్రీ కళాశాల పాలక మండలి, జిల్లా ఉపాధి కల్పన సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు భారీగా విద్యార్థులు, యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధి అధికారి జానీ పాషా మాట్లాడుతూ, అభ్యర్థులు తమ నైపుణ్యంతో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందవచ్చని, అటువంటి వారికి ఉద్యోగం మేళా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తమ కళాశాలలో టాస్క్ ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన ఆధ్వర్యంలో తమ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని, మొత్తం 237 అభ్యర్థులు పాల్గొనగా 57 మంది ఎంపికయ్యారని అన్నారు. అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, ప్రోగ్రామ్ ఆఫీసర్ అశోక్, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. విద్య అందించడమే ఎలాంటి లాభాపేక్ష లేకున్నట్టు విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతోనే అప్పుడు ఉన్నటువంటి స్వర్గీయ అమరవాది వెంకట నరసయ్య గారు ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. దానిని ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా వారి యొక్క నిధులతో ఈ కార్యక్రమం అనేది కొనసాగడం జరుగుతుంది. ఒకప్పుడు విద్యను అందించడమే కాకున్నట్టు ఇప్పుడు ఉపాధి కల్పనే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మా కళాశాల ఆధ్వర్యంలో చాలా కంపెనీస్ అనేది వస్తుంటాయి, ఉపాధి కల్పన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎన్సిసి విద్యార్థులు ఇటు ఆర్మ్ ఫోర్స్లోను, తర్వాత ఉన్నతమైనటువంటి కంపెనీలో సెక్యూరిటీ ఆఫీసర్స్ గాను, తర్వాత అనేక రకమైనటువంటి కంపెనీస్లో ముఖ్యంగా రూబికాన్ ఆధ్వర్యంలో 12 కంపెనీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 362 బ్రాంచ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చి లాస్ట్ టైం ఈ కళాశాల నుంచి 37 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతము గౌరవనీయులైనటువంటి మన జిల్లా ఉపాధి కల్పనాధికారి అయినటువంటి శ్రీ ఎండి జానీ పాషా గారు నాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే అపోలో మరియు నవత ట్రాన్స్పోర్ట్ మరియు ఇన్సూరెన్స్ రకరకాలైనటువంటి దాదాపు 12 కంపెనీలు ఇవాళ పాల్గొనడం జరుగుతుంది. ఈ 12 కంపెనీలో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ వారి క్వాలిఫికేషన్ బట్టి 12,000 నుంచి 25,000 వరకు మీ స్కిల్ని బట్టి ఇక్కడ ఉపాధి జరుగుతుంది. అయితే మీరు వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా మేము సేకరిస్తాము. మిమ్మల్ని పంపించవచ్చా, పంపించకూడదా, మా ఆధ్వర్యంలో జరిగేటటువంటి కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ స్వీకరించిన పిలుపనే ఇది కరెక్టా కాదా, ఏదన్నా బోగస్ కంపెనీ ఉందా, అక్కడైతే మేమే కట్ చేసేస్తాం అన్నట్టు. సో అట్లాంటి కంపెనీని దగ్గర రానేము. సో స్టేట్మెంట్ వచ్చినట్లయితే మీరు మా కళాశాలకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని అక్కడక్కడ తల్లిదండ్రులకు లేదా ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా చిన్న 12,000, 13,000, 14,000 అనేది ముఖ్యమైనది కాదు. మనం ఫస్ట్ చిన్న ఉద్యోగంతో ప్రారంభిస్తే అది కాలానుగుణంగా పెరుగుతుంది. తర్వాత మన నైపుణ్యాన్ని పెంచుకున్నాం అనుకోండి, అది ఏ స్థాయికి వెళ్తామో మనకే తెలియదు అనమాట. ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడు కూడా స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ గవర్నమెంట్లో అట్లా ఉండదు. ఓన్లీ సీనియారిటీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక్కరోజు ముందు జాయిన్ అయినా, మార్నింగ్ జాయిన్ అయినా కూడా అతని సీనియారిటీ మీదనే ఇచ్చుకుంటూ వెళ్తాం. కానీ ప్రైవేట్ కంపెనీస్లో అట్లా కాదు.
నీకు స్కిల్ ఉందనుకోండి 50 మంది తర్వాత నువ్వు ఉన్నా సో నీకు మంచి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఏది ఎంత వచ్చిందనేది ముఖ్యం కాదు, ఫస్ట్ జాయినింగ్ అనేది చాలా ముఖ్యమైనది. గెలుపొందినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా శుభాశీస్సులతో భగవంతుడు మీకు ఉన్నతమైనటువంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ జిల్లా ఉపాధి కల్పనాధికారి తరఫున మా యజమాన్యము తరఫున మీకు శుభాశీస్సులు అందజేస్తున్నాను. దీనికి సంబంధించి మన ఉపాధి కల్పనాధికారి కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన జాపేరాలో కండక్ట్ చేయడం జరిగింది. 12 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో నుంచి ఒక 6-7 కంపెనీల వాళ్ళు ఎంపికైన మీ అందరికీ శుభాకాంక్షలు అండి. కానీ మీరు తక్కువ జీతం అని ఎక్కడ బాధపడకండి. మీ ఎక్స్పీరియన్స్తో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాబ్కున్న ఎక్స్పీరియన్స్తో మీకు మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తే కూడా మీకు మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. మీరు ఫస్ట్ కంపెనీలలో జాయిన్ కండి. జాయిన్ అయిన తర్వాత మీ అదృష్టాన్ని మీరే మార్చుకోవచ్చు. కానీ నాకు ఈ సాలరీ ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళినాము, నాకు ఇష్టం లేదు, అలాంటిది ఏం మనసులో పెట్టుకోకండి. ఫస్ట్ మీరైతే జాయిన్ కాండి. జాయిన్ అయిన తర్వాత మీకు 1 year 6 months అయిన తర్వాత వేరే కంపెనీ వాళ్ళు మీకు ఆఫర్స్ ఇస్తారు. మీ ఇదే కంపెనీ కాదు, వేరే కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్స్ ఇస్తారు. ఇది మంచి అవకాశం, మీరు మంచిగా వినియోగించుకోండి. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మాకు ఈ అవకాశం ఇచ్చి ఉపాధి కల్పన మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారు ద్వారా జాబ్ మేళాకు కండక్ట్ చేయడానికి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సెక్రటరీ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి, ప్లేస్మెంట్ ఆఫీసర్ మరియు స్టాఫ్ అందరూ మాకు చాలా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు అండి. ఓకే, థ్యాంక్ యూ.